నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. అక్టోబర్ 2 నాటికి చెత్త కనిపించకుండా చర్యలు తీసుకుంటాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ వాయిదా, హైకోర్టు అనుమతితో నిర్వహిస్తామన్న హర్ష కుమార్. రాజమౌళి దెబ్బకు సినిమా ఇండస్ట్రీ నాశనం. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనుశ్రీ. జల్సాలకు బాన్షై చైన్ స్నాచింగ్, 13 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్ర పరిశ్రమకు ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఎవరికీ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలనేదే కూటమి ధ్యేయమన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న విషయం కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని, ఈ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందని, దీనికి ప్రోద్బలం అందిస్తున్న వ్యక్తులెవరూ, జరుగుతున్నదేమిటి తదితర అంశాలన్నింటిపైన విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావటం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితోన్నా చర్చించి ఆ నిర్ణయానికి రావాలి. కానీ ఎకాయికిన థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనం చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది. పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తూ ఉన్నాం. పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు మూసివేత అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మాకు తెలియాలి. స్థానిక 45వ డివిజన్ R&B వాంబే కాలనీ వద్ద నిర్వహిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్తో స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక శాసనసభ్యుడిగా తనకు తెలుసునని, త్వరలోనే వారి ఇబ్బందులన్నీ తీర్చి ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించేలా చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45వ డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డ్ను శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. 5,42,00,000తో కొనుగోలు చేసిన చెత్తను నిర్వహణ చేసి మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలుగా తయారు చేసే లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, ఈ యంత్రం ద్వారా వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు నిర్వహణ చేసి కంపెనీలకు ఉపయోగపడేలా విక్రయించడానికి స్వచ్ఛంద కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్, తరుణి అసోసియేట్స్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని అన్నారు. R&B కాలనీతో పాటు రత్నంపేట, లూదర్గిరి ప్రాంతాల ప్రజలకు మంచినీరు, ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డ్లో పరిస్థితులను పూర్తిగా మారుస్తామన్నారు. ఆయనకు మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ, కార్పొరేషన్ MVK మాధవి స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి, ఆడారి లక్ష్మీనారాయణ, బాలు, మదీనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఆల్రెడీ TBM పెట్టుకుని ఉన్నారు సార్. దాన్ని బట్టి క్వాంటిటీ టెంపరీ బెంచ్ మార్కులే సార్. ఇది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి మనకి 5.45 crores అవుతుంది సార్. అందులో మంది 3.4 crores ఉంటుంది సార్. మనిషి విండోస్లో పాలు వేసుకొని 1 year
ఈ మిషన్ వచ్చి గట్టిగా చేస్తే 1 మంత్లో అయిపోతుంది సార్. ఒకప్పుడు వేసేవారు సార్, ఇది కలిపి 76,000. క్వారీ ప్రాంతంలో ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ చాలా దయనీయమైన పరిస్థితి. ఇక్కడ నివసిస్తున్నవారు ఆర్ఎన్బి కాలనీ ఏదైతే అక్కడ వాంబే ఉందో, అలాగే దీని చుట్టుపక్కల లోదర్గిరి కానీ మరో పక్కన రత్నంపేట వాంబే, వీళ్ళందరూ కూడా దశాబ్దాలుగా నగరంలోని వచ్చిన వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే మనం డంప్ యార్డ్ కింద వదిలివేస్తూ ఉన్నాం, ఆ వ్యర్థాల నుంచి వచ్చే వాసన కానీ అన్నీ కూడా భరిస్తూ ఉన్నారు రాజమండ్రి ప్రజల కోసం. వీరు ఎన్నుకోబడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దీర్ఘకాలికంగా దశాబ్దాలుగా ట్రీట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈ ట్రీట్మెంట్ ద్వారా లెగసీ వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అంటే ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా డంప్ అయి ఉందో ఈ వేస్ట్ని ఈ యొక్క పరికరం ద్వారా ట్రీట్ చేసి ఆ భూమిని మళ్ళీ మనం సొంతం చేసుకోబోతా ఉన్నాం. సొంతం చేసుకున్న భూమిని ఏ విధంగా వాడాలన్న దాన్ని బట్టి ఆ భూమికి ఫర్దర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే బయో రెమిడేషన్ అండ్ బయో మైనింగ్, ఫైనల్గా జీరో రెసిడ్యూస్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఎండ్ ప్రొడక్ట్స్ ఇనర్ట్ కానీ ఆర్డిఎఫ్ కానీ మెన్యూర్ కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా బై ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఉండదు. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన మెటీరియల్ ఏది కూడా ఇక్కడ ఉంచరు, అంతా కూడా బయట ఏదో ఒకటి. ఈ మెన్యూర్ ఉందంటే ఏదో ఒక కంపెనీతో మాట్లాడుకుంటారు, అలాగే ఆర్డిఎఫ్ ఉందంటే అది ఏదో ఒక సంస్థతో మాట్లాడుకొని ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత ఏ ఒక్క చిన్నంత పరికరం కూడా ఉంచకుండా అన్నిటిని కూడా బయటికి తరలించే కార్యక్రమం ఇది జరుగుతుండగా ఫర్దర్గా సిటీలు ఏదొచ్చినా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కింద రావడం, అక్కడ ట్రీట్ చేసి మునుపులాగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఫర్దర్గా వేస్ట్ ఎనర్జీ జిందాల్ వారితో కూడా మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే గౌరవ మంత్రి నారాయణ గారు వచ్చారు, ఈ జిల్లాలో ఒకటి పెట్టాలి, అది 6 ఎకరాల్లో స్థాపించాలి, 6 ఎకరాల పైనే. అది స్థాపించిన తర్వాత చిన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అవసరమైతే కాకినాడ కార్పొరేషన్ కూడా అక్కడ ఏదైతే సాయంత్రం అయ్యేసరికి ఇళ్ల నుంచి తీసుకున్న వ్యర్థాలన్నీ డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోతాయి. వేస్ట్ ఎనర్జీ జిందాల్ వారితో గవర్నమెంట్ కూడా ఎంఓఈ అయ్యింది, కానీ ప్లేసే చూస్తూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఆ పని మీద ఉన్నారు. ఒకసారి అది వచ్చినట్లయితే ఇక్కడికి అది వచ్చే పని కూడా ఉండదు. ఇంకా శాశ్వత పరిష్కారం, ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. 24న జరగవలసిన ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను ప్రభుత్వం హైకోర్టు అనుమతి ఇవ్వని కారణంగా వాయిదా వేస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. హైకోర్టులో అనుమతి సాధించిన అనంతరం అతి త్వరలోనే సంస్మరణ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సభ జరిగే ప్రదేశంపై మేము ఫోర్జరీ డాక్యుమెంట్ ఇచ్చినట్లు పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. పోలీసుల తీరు అటు ఇటు కాని విధంగా ఉందని పేర్కొన్నారు. మా ప్రత్యర్థి ప్రభుత్వం, పోలీసులు కాదన్నారు. ప్రభుత్వ పనితీరు మానవ హక్కులను హరిస్తోందంటూ విమర్శించారు. మీటింగ్కు వెళ్లొద్దని పోలీసులు చర్చిల్లోకి వెళ్లి భయపెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాలది హత్య అని నమ్మి అనేక మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆటలో అరటిపండులా మారారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రవీణ్ పగడాల హత్యగా నమ్ముతున్న వారి మధ్య జరుగుతున్న ఫైట్ ఇది అని అన్నారు. ఎప్పుడైతే ఈ సభ అనౌన్స్ చేసి ఒక 10 రోజుల ముందు నుంచి, అంటే ఈ రోజు నుంచి 13వ తారీఖు 14వ తారీఖు నుంచి పోలీస్ హెరాస్మెంట్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలాగుందంటే మానవ హక్కుల్ని, అంటే హ్యూమన్ రైట్స్ని, అలాగే ఇండివిజువల్ రైట్స్ని మొత్తం అన్నీ హరించే విధంగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి చర్చిల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి వెళ్ళడానికి వీల్లేదు,
ఆ మీటింగ్ పర్మిషను మేము ఇవ్వలేదు అనే చెప్పే నైతిక హక్కు ఎవరిచ్చారు? ప్రముఖ దర్శక నిర్మాత రాజమౌళి సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే తపనతో పాన్ ఇండియా సినిమాల పేరుతో ఏళ్ల తరబడి లాక్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని డిస్ట్రిబ్యూటర్ ఏపీ ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సభ్యుడు అనుశ్రీ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సాయికృష్ణ థియేటర్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టం చేశారు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి థియేటర్స్ పరిస్థితి బాగలేదని పర్సెంటేజ్ ఇస్తే బాగుంటుంది అనుకున్నామని పర్సెంటేజ్ విషయంపై ఒక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ అవుతోందని ముందు చెప్పడంతో జూన్కి వాయిదా వేశామని థియేటర్లు బంద్ చేద్దామని అనుకోలేదని తెలిపారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఒక హీరోని 3 సంవత్సరాలు లాక్ చేయటం, మరో 2 హీరోలను రామ్ చరణ్ ఎన్టీఆర్లను కూడా ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో కొన్ని సంవత్సరాలు లాక్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయి ఉన్నారని అన్నారు. ఏంటి 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తానంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు తెలియదు, నిన్న స్క్రోలింగ్లో చెప్పేది ఏంటంటే, పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. తెలంగాణ ఆ నలుగురు ఈ నలుగురు కానీ మీరు అంతా చెప్తున్నారు, కానీ యాక్చువల్గా తెలంగాణ వేరు, వ్యాపారం అండి. సినిమా ఇండస్ట్రీలో 70-60% బిజినెస్ జరిగేది నైజాం ఏరియా. అయితే ఆ నైజాం ఏరియాలో సోకాలు కొంతమంది పెద్ద మనుషులు థియేటర్లు తీసుకుని ఒక విధంగా కాంపిటీషన్లు చేసుకున్నట్టు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ అని వేరే సపరేట్గా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటే వాళ్ళకే యాంటీగా అప్పటి వరకు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు వ్యతిరేకంగా ఉండేవారు, కాంపిటీషన్గా ఉండేవారు. ఇప్పుడు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు గారు ముగ్గురు ఏకమయ్యి థియేటర్లన్నీ ఒకటిగా చేసుకుని ఈ విధమైన స్లోగం వస్తుందని, నైజాం ఇలాగ ఇంత దారుణంగా జరుగుతుందని ప్రొడ్యూసర్లు మాతో చెప్తున్నారు. మీ ఈస్ట్ గోదావరి సమస్యని మేమేం పట్టించుకోమండి, ఎంత తేడా వస్తుందండి, మీకు పర్సంటేజ్ అది అయితే ఒక 10 లక్షలు వస్తుంది, పెద్ద సినిమా అయితే ఒక 50 లక్షలు వస్తుంది. అదే నైజాంలో వచ్చేటప్పటికి 50 కోట్లు తేడా వచ్చేద్దండి. జల్సాలు జూదాలకు అలవాటు పడి రాజమహేంద్రవరం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న పాత నేరస్తుల్ని 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల కాతేరు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు వెనక్కి పారిపోతుండటం గమనించి పట్టుకొని విచారించారు. యువకుడు నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దేశాల ప్రవీణ్గా గుర్తించారు. రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో 12 గొలుసు చోరీలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. గతంలో చోరీ చేసిన బంగారం విక్రయిద్దామని నగరానికి వస్తుండగా చిక్కాడని అన్నారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2, రాజానగరం స్టేషన్లో 1 కేసుకు సంబంధించి సుమారు 13 లక్షల విలువైన 130 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కొట్లాట కేసులు, అమ్మాయిలను గొడవ చేస్తాయి. ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన సిఎస్ అందరికీ, ఎస్ఎస్ సిబ్బంది ప్రత్యేకమైన వాళ్ళు
సార్ ఏదైనా సూచన చెప్తారు చెప్పండి. మొట్టమొదటి పోలీసు వారికి సహకరించాలి. ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక ముద్దాయిని అదుపులో తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి టౌన్లో 3, ఏలూరు జిల్లాలో పరిధిలో ఉన్నట్టు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 7, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మొత్తం 12 కేసులు కన్ఫైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా దగ్గర జరిగినట్టు 3 కేసులకు సంబంధించి దాదాపు 130 గ్రాముల బంగారం, మా దగ్గర జరిగినట్టు 3 టౌన్లో 2, రాజానగరం పరిధిలో 1, 3 కేసులకు సంబంధించి 130 గ్రాముల బంగారాన్ని, ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సిస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోయిలగూడెంలో 7 నేరాలు చేశానని, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో 7 నేరాలు, కోయిలగూడెం 2 నేరాలకు సంబంధించిన గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నట్టు మాకు చెప్పారు. ఈరోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర 130 గ్రాముల బంగారం, సుమారు 13 లక్షల రూపాయలు విలువ గల బంగారం స్వాధీనం చేసుకొని మిగతా కేసులకు సంబంధించి బంగారం ఇతన్ని రిమాండ్ చేసిన తర్వాత పీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని అతను దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం సంబంధించి 9 కేసులు 7 కేసుల ప్రాపర్టీని, కోయిలగూడెం సంబంధించిన 2 కేసుల ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు: ఇతని పేరు దేశాల ప్రవీణ్, తండ్రి వెంకటేశ్వరరావు, 29 ఇయర్స్. గోదావరి తీరంలో సుందరీకరణ, ప్రముఖుల విగ్రహాల తొలగింపు, పునఃనిర్మాణంపై కౌన్సిల్ లేనందున అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి తీర్మానించింది. స్థానిక ఆనం కళాకేంద్రంలో సమితి సభ్యులు, విగ్రహ నిర్మాణకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర ప్రముఖుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ గోదావరి గట్టును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న పుష్కరాల సందర్భంగా అపకర్మలు, పుణ్యస్నానాలకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు అల్లు బాబీ మాట్లాడుతూ విగ్రహాల తొలగింపుపై ఆలోచించాలని, నిర్మాణ కార్యక్రమాలకు ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు. ఘంటసాల విగ్రహ నిర్మాణకర్త రాయుడు, చంద్రకుమార్, కాసుబోయిన సాగర్, మాదేటి రవిప్రకాష్, దూర్వాసుల సత్యనారాయణ, కె శ్రీనివాస కుమార్, ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాసు, దేశిరెడ్డి బలరాం నాయుడు, ఎస్వీబీ రెడ్డి, పూడి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి అనే పేరుతోటి మన విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం సంఘాన్ని అయితే స్థాపించుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి యొక్క వారసత్వాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక విగ్రహం పెట్టారు అంటే ఆ విగ్రహం యొక్క గొప్పతనం ముఖ్యమే తప్ప అది శిలా విగ్రహం దేశంలో పుష్కరాలు దగ్గరికి వస్తాయి కాబట్టి కార్యాచరణ తీసుకోవాలి కాబట్టి మొదలుపెట్టారు. నాకైతే నేను అది ప్లాన్ ఏంటి, ఏం చేస్తారన్న దానికి నాకు అసలు ఐడియా లేదు, నేను దాన్ని పొరపెట్టలేదు. కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశాలతో ఒకసారి ఎమ్మెల్యే గారికి వెళ్ళి ప్రధానంగా రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి అనే పేరుతోటి మన విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం సంఘాన్ని అయితే స్థాపించుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి యొక్క వారసత్వాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒక విగ్రహం పెట్టారు అంటే ఆ విగ్రహం యొక్క గొప్పతనం ముఖ్యమే తప్ప అది శిలా విగ్రహం దేశంలో పుష్కరాలు దగ్గరికి వస్తాయి కాబట్టి కార్యాచరణ తీసుకోవాలి కాబట్టి మొదలుపెట్టారు. నాకైతే నేను అది ప్లాన్ ఏంటి, ఏం చేస్తారన్న దానికి నాకు అసలు ఐడియా లేదు, నేను దాన్ని పొరపెట్టలేదు. కాబట్టి నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశాలతో ఒకసారి ఎమ్మెల్యే గారికి వెళ్ళి అమెరికా పర్యటన ముగించుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. మధురపూడి ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గోరంట్లకు దుస్సాలువా వేసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతించారు. టీడీపీ సీనియర్ నాయకుడు నున్న కృష్ణ, వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, వెలుగుబంటి నాని, చెల్లిబోయిన శ్రీనివాస్, గోకా శ్రీను, కొంతమూరు, కొలమూరు, తొర్రేడు, వెంకటనగరం గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను స్వాగతించిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హుకుంపేట గ్రామ కమిటీకి అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన దొద్దుపూడి రమేష్కి గ్రామ టీడీపీ నాయకులు చిరు సత్కారం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు దుస్సాలువా, పుష్పగుచ్చంతో అభినందించారు. ఆయనకు రెండోసారి అవకాశం కల్పించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యలమాటి రామకృష్ణ, మండా హిమబిందు, యార్లగడ్డ వెంకన్న, శ్రీహరి, గోపాలకృష్ణ, కోటిపల్లి చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, రాము, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.